అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంద్రుడు తన రాజధాని అమరావతికి వచ్చాడు. స్వర్గం అంతా కూడా రాక్షస సంఘాల ఆక్రమణలో ఉంది. దేవతలందరూ పారిపోయారు. అయ్యో అని విచారించాడు. అలాగా వెళ్తూ ఉండగా మందాకిని తీరంలో నీటిలో నిలబడి ధ్యానం చేసుకుంటున్న దేవగురువైన బృహస్పతి కనిపించాడు. అతడు ఆనందంతో ఉన్నాడు ఆ ధ్యానంలో. ఒక జామసేపటికి ధ్యానం ముగించి కళ్ళు తెరిచాడు. గట్టుకు వచ్చాడు. ఇంద్రుడు ఎదురు వెళ్ళి నమస్కారం చేశాడు. పాదాలపై పడి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. దూర్వాసుడి శాపము, జ్ఞానప్రాప్తి, దానవ దురాక్రమణం అన్నీ చెప్పాడు. బృహస్పతికి కోపంతో కన్నులు ఎర్రబడ్డాయి. దేవేంద్ర, ఎందుకు ఏడుస్తావు? ఏడ్చి సాధించేది ఏం లేదు. సంపత్తి కానీ విపత్తి కానీ ఏదీ శాశ్వతం కాదు. అన్నీ నశించిపోయాయి. శ్రమను మాత్రం మిగులుస్తాయి. పూర్వజన్మల కర్మఫలాలను అనుభవిస్తూ ఇహజన్మలో నిష్కామంగా దేవపూజ శుభకర్మలను చేస్తూ వెళ్ళగా ఎప్పటికో ముక్తి, కర్మఫలానుభవ పూర్తి. అలా కాక ఇహజన్మలో మళ్ళీ సకామ దుష్కర్మలు చేస్తే ముక్తి అసంభవము. జన్మ పరంపరల్లో రకరకాల అవతారాలతో కొట్టుమిట్టాడుతూ ఉండాల్సిందే. ఒకరి శాపం కానీ ఒకరి ఆశీస్సు కానీ మనకు కర్మఫలాలే. మహాలక్ష్మి వరించిన మహాదైన్యం లభించిన కర్మఫలమే. కోటి జన్మల నుంచి ముక్కోటి జన్మలకైనా కర్మఫలం నీడలా వెన్నంటి వస్తూనే ఉంటుంది. అది అనుభవించిందే వదలదు. దేశకాల పాత్ర భేదాల వల్ల కర్మఫలాల్లో హెచ్చుతగ్గులుంటాయి. వస్తువులను దానం చేస్తున్నప్పుడు ఏ రోజున చేసినా సమాన ఫలమే. కానీ పుణ్యదినాల్లో పుణ్యప్రదేశంలో పుణ్యాత్ములకు ఇస్తే ఫలం కోటి రెట్లు అధికంగా ఉంటుంది. మామూలు రోజుల్లో ఎప్పుడడికి దానం చేసిన దానికంటే అమావాస్య రవి సంక్రమణ దినాల్లో దానాలు చేస్తే 100 రెట్లు ఎక్కువ ఫలితము. చాతుర్మాస్యంలో కానీ పున్నమి నాడు కానీ అయితే అనంతంగా లభిస్తుంది. చంద్రగ్రహణం నాడు కోటి గుణంగాను, సూర్యగ్రహణం నాడు శతకోటి గుణంగాను దక్కుతుంది. అక్షయ తేదీ నాడైతే అక్షయ ఫలమే. అలాగే ఇంకా పుణ్యదినాల్లో చేసిన దానాలు అధికంగా ఫలాలు ఇస్తూ ఉంటాయి. ఒక దానానికే కాదు, జపము, తీర్థస్థానము, దేవతారాధనము మొదలైన సత్కర్మలన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. బ్రహ్మదేవుడు కూడా నారాయణ ఆజ్ఞ మేరకు ఇవన్నీ చేస్తుంటాడు. నారాయణుడు విధాతకు విధాత, రక్షకుడికి రక్షకుడు, సంహార్తకు సంహార్త, కాలానికి కాలం. అతన్ని స్మరించుకుంటే ఆపదలు తొలగిపోతాయి. మహా విపత్తులోనైనా మధుసూర్యుని తలుచుకుంటే అంతటి విపత్తులోని మహాసంపత్తి కలుగుతుందని శంకరుడంతటి వాడు ప్రవచించాడు. బృహస్పతి ఇలా ధైర్యవచనాలు చెప్పి శిష్యుని కౌగిలించుకొని శుభాశీస్సులు అందించాడు. దేవేంద్రుడి మనసారా శ్రీహరిని స్మరించాడు. బృహస్పతి వెంట పెట్టుకొని దేవగణంతో బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు. దూర్వాసుడి శాపాన్ని, తన అవస్థను, దేవతల స్థితిగతులను విన్నవించాడు. అందరూ నమస్కరించారు. రక్ష రక్ష అన్నారు. చతుర్ముఖుడు నవ్వుతూ, నా వంశంలో జన్మించావు, బృహస్పతికి శిష్యుడివి, దేవతలకు అధిపతివి, ఇంతటి వాడివి అహంకృతుడు ఎలా అయ్యావు? దూర్వాసుడిచ్చిన పారిజాతాన్ని, విష్ణు ప్రసాదాన్ని ఏనుగు మీదకి ఎలా విసిరేయగలిగావు అని ప్రశ్నించాడు. భగవంతుడు శ్రీహరి సర్వాంతర్యామి, అన్ని దేహాల్లో ఆత్మగా ఉంటాడు. అతడు దేహం విడిచి వెళ్ళిపోతే అది ఆ క్షణంలోనే శవమైపోతుంది. ప్రకృతిదేవి బుద్ధిస్వరూప, విష్ణుమూర్తి ప్రాణము, నిద్రాది శక్తులన్నీ ఆ ప్రకృతిమాత కళలే. శివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్ స్వరూపుడు, నువ్వు నేను అందరము ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంశలమే, భక్తులమే. అటువంటి పరాత్పరుడి ప్రసాదంగా నీ చేతికి వచ్చిన పుష్పాన్ని ధిక్కరించావా? ఆ పుష్పంతోనే కదా శివుడు నిరంతరము శ్రీకృష్ణుడి పాదపద్మాలను పూజించేది. అది దూర్వాసుడి చేతుల మీదుగా నీకు అందితే తిరస్కరించావా? అయ్యయ్యో, ఎంత అపరాధము, ఎంత దురదృష్టము! శ్రీకృష్ణుడి పాదపద్మాల నుంచి నేరుగా జారి వచ్చిన ఆ పారిజాతాన్ని శిరసా వహించినది ఏనుగైతే మాత్రమేమి, అదే పరమ పూజ్యము. దేవతల మందిరము ముందుగా దాన్ని పూజించాలి. నువ్వు నిజంగా దైవ వంచితుడివి. దైవమే కదా అన్నిటికన్నా బలీయము. నీలాంటి దురదృష్టవంతుణ్ణి ఎవ్వరూ రక్షించలేరు. నువ్వు చేసిన పిచ్చి పని కలిగి స్వర్గలక్ష్మి ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిపోయింది. నీ రాజ్యం రాక్షసుల పాలైంది. పద, అందరం వైకుంఠానికే వెళదాం. శ్రీహరిని ప్రార్థిద్దాం, సేవిద్దాం. అతడు కరుణిస్తే నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ స్వర్గలక్ష్మి నీకు దక్కుతుంది అని అందరినీ వెంటబెట్టుకుని చతుర్ముఖుడు వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న శ్రీకృష్ణ పరబ్రహ్మను దర్శించారు. కోటి గ్రీష్మాదిత్య మండలంలాగా ప్రకాశిస్తున్నాడు. శాంతి స్వరూపుడు, ఆది మధ్యాంతిరహితుడు, లక్ష్మీకాంతుడు, చతుర్భుజులైన పార్షదులు సరస్వతీదేవి ఆయన్ని సేవిస్తున్నారు.
చతుర్వేదాలు భక్తితో కీర్తిస్తున్నాయి. గంగాదేవి పరిచర్యలు చేస్తుంది. బ్రహ్మ దేవతలందరూ సాష్టాంగ నమస్కారాలు చేశారు. అందరికీ కన్నులు చెమర్చాయి. మైమర్చి స్తుతించారు. బ్రహ్మదేవుడు వృత్తాంతమంతా విన్నవించాడు. దేవతలు ఒక్కపెట్టున బిగ్గరగా దుఃఖించారు. శ్రీమన్నారాయణుడు అందరినీ చూశాడు. దేవతల ముఖాల్లో భయము, ధైన్యము తాండవిస్తున్నాయి. కళాకాంతులు లేవు. పదవీచ్యుతులై, వాహనాది వివర్జితులై, శూన్య దేహాలతో బోసిపోతున్నారు. ధన్యవాదాలండి.